హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోష్ కిచెన్ అండ్ డెవోషనల్. ఈరోజు మన వీడియోలో ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నామంటే ఏపీ కోసలం స్కిల్ టెస్ట్ టెక్నికల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే నేను చెప్పబోతున్నానండి. ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను మొన్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను కదండి. అక్కడ నన్ను టెక్నికల్ క్వశ్చన్స్ ఏమేమి అడిగారో అవైతే నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తున్నాను. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బేసికల్గా మనకి బిట్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఇచ్చి బిట్స్కి ఆప్షన్స్ ఇస్తారు కదా. ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి పైవన్నీ కరెక్ట్, లేకపోతే 1, 2 కరెక్ట్ అని కాట ఉంటాయి. ఈ ఎగ్జామ్లో నేను రాశాను, మా అక్క రాసింది, మా మావయ్య వాళ్ళ అబ్బాయి కూడా రాశారు. అలా అయితే ఇవ్వట్లేదు ఆప్షన్. అందులో మనకి ఏవి కరెక్టో అవే మనం ఎన్ని కరెక్టో అవన్నీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవాలి. అలాగే ఉంది, కానీ ఆ ఆప్షన్ అయితే లేదు. అలా అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే నా ఎగ్జామ్లో చూసాను, డౌట్ వచ్చి మా అక్కను కూడా అడిగాను, ఏంటక్క ఇలా ఉంది అంటే, అవును నాకు కూడా అలాగ వచ్చింది అని అన్నది. అందుకని చెప్పేసి మీతో చెప్దామని అయితే చెప్తున్నాను. క్వశ్చన్ వచ్చేసి, ది ప్రాక్టీస్ జనరలీ కన్సిడరెడ్ ఇన్కేపబుల్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అండర్ కామన్ బిజినెస్ లా ప్రిన్సిపల్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి మేనర్స్, persons of unsound mind and persons disqualified by law. దీనికి 3 కరెక్ట్ అండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ ట్రయల్ బ్యాలెన్స్ ఇన్ అకౌంటింగ్. దీని ఆన్సర్ వచ్చేసి టు వెరిఫై దట్ టోటల్ డెబిట్స్ ఈక్వల్ టోటల్ క్రెడిట్స్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, which of the following are typical components of financial statement. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎంప్లాయీ ఆర్గనైజేషన్ చార్ట్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. దీనికి బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈ 3 కరెక్టే. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, which voucher types in tally are typically used for cash and back outflows. దీనికి ఆన్సర్ రిసిప్ట్ ఓచర్స్, పేమెంట్ ఓచర్స్, కంట్రా ఓచర్స్, సేల్స్ ఆర్డర్స్. దీనికి ఆన్సర్ ABC 3 కూడా కరెక్టేనండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యాక్యురల్ అండ్ క్యాష్ బేసిక్ అకౌంటింగ్. దీని ఆన్సర్ యాక్యురల్ రికార్డ్స్ ట్రాన్సాక్షన్స్ వెన్ ఎర్నెడ్ ఇంక్లూడెడ్ క్యాష్ రికార్డ్స్ వెన్ క్యాష్ ఈజ్ ఎక్స్చేంజ్డ్. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ స్టేట్మెంట్ షోస్ ప్రాఫిటబిలిటీ. దీని ఆన్సర్ వచ్చేసి ఇన్కమ్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్. దీని ఆన్సర్ సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, how do you record a cash sale in tally. దీని ఆన్సర్ యూజ్ రిసిప్ట్ ఓచర్ ఆర్ సేల్స్ ఇన్వాయిస్. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి, వై రికన్సిల్ బ్యాంక్ స్టేట్మెంట్ టు మచ్ కంపెనీ రికార్డ్స్ విత్ బ్యాంక్ రికార్డ్స్. ఆన్సర్. నైన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఆన్సర్ క్లైమింగ్ ట్యాక్స్ పెయిడ్ ఆన్ purchases to reduce tax liability. దీని ఆన్సర్. 10th question, which of the following is not a financial statement. ట్రయల్ బ్యాలెన్స్. ఇక్కడ నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయితే చెప్తున్నాను. ఆప్షన్స్ అయితే ఇచ్చి ఆప్షన్లు ఇది కరెక్ట్ అని ఎందుకు చెప్పట్లేదంటే వీడియో లెంత్ అయిపోద్ది అని చెప్పేసి ఇలా అయితే పెడుతున్నాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే పెడుతున్నాను. అక్కడైతే బిట్స్ వైజ్ వస్తాయి. అందులో మీరు ఏ ఆప్షన్ కరెక్ట్ ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. కంప్యూటర్స్లో ఏ క్వశ్చన్స్ ఇచ్చారంటే, విచ్ కాంపోనెంట్ ఈజ్ ఏ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. దీని ఆన్సర్ మేనేజింగ్ హార్డ్వేర్ రిసోర్స్ అండ్ ప్రొవైడింగ్ సర్వీస్ టు అప్లికేషన్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఎక్సెల్ ఫంక్షన్స్ ఆర్ primary used for manipulating text value. దీనికి ఆన్సర్ వచ్చేసి లెఫ్ట్, ట్రిమ్, మిడ్ ఈ 3 కరెక్ట్ అండి. సమ్
కాదు. ఈ 3 అయితే పెట్టాను. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి యూఆర్ఎల్ స్టాండ్స్ ఫర్. ఆన్సర్ వచ్చేసి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఏ టీసీపీ? ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఫిఫ్త్ క్వశ్చన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ పర్మనెంట్ మెమొరీ? ROM రోమ్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి హూ ఇన్వెంటెడ్ కంప్యూటర్ మౌస్? డగ్లాస్ ఎంగల్బర్ట్. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి సర్వర్స్ ఆర్ కంప్యూటర్స్ దట్ ప్రొవైడ్ రిసోర్సెస్ టు అదర్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టు. దీని ఆన్సర్ వచ్చేసి నెట్వర్క్. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెబ్ బ్రౌజర్? దీని ఆన్సర్ వచ్చేసి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. నైన్త్ క్వశ్చన్ ది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్? బైట్. విచ్ ఈస్ ది బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్? CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాలంటే కామెంట్ చేయండి, ఇంకా నేను పెడతాను. ఇందులోనే పెడదాం అనుకున్నాను, బాగా లాంగ్ అయితే చూడరని చెప్పేసి పెట్టలేదు. మీకు కావాలంటే కామెంట్ చేయండి. టెక్నికల్స్ మీద కంప్యూటర్స్ మీద ఇంకా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.